పాస్టర్ పై దాడి డ్రామా కేసులో ప్రధాన నిందితుడు అభినయ్ దర్శన్ బెయిల్ పై విడుదలయ్యారు. విడుదలవుతూనే మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. వారం 10 రోజుల్లో తిరిగి ఏజెన్సీలో పాదయాత్ర మొదలు పెడతానని, గిరిజనుల సమస్యలపై పోరాటం సాగిస్తానని చెప్పుకొచ్చాడు. కేవలం ఏజెన్సీలోనే కాదు, ఏపీ అంతా పాదయాత్ర చేయడానికి నిర్ణయించుకున్నారని తెలిపారు. ఎదవల్ వేరే ఊరి నుంచి రావాలా? మాకు ఉన్నారు. అసలు మీరు పాస్టరే కాదని కొంతమంది పాస్టర్లు యూట్యూబ్ లో వైరల్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్. అభినయ్ దర్శన్ పాస్టర్ కాదు, వీడొక పరమ లుచ్చా తుచ్చా గుచ్చా ముచ్చగాడు, పచ్చి మోసగాడు. అయితే పోలీసులు అంటున్నారు ఇదంతా మీరు కల్పించుకున్న డ్రామా అని పోలీసులు కొట్టించుకుని ఎర్రి. సార్ నేను ఒకటి చెప్తున్నాను, చెప్పు. ఇప్పుడు నా చేతిలో కేసు పేపర్స్ ఉన్నాయి. అయితే ఏందా ఇప్పుడు పోయి నోట్లో పెట్టమంటావా? ఈ కేసు పేపర్స్ యాక్చువల్లీ నన్ను రిమాండ్ చేయడానికి కారణం నేను చెప్తాను. నేను చెప్తాను. ఎవరో ఒక నకిలీ పాస్టర్ అభినయ్ అట పెద్ద డ్రామా ఆడి తనంతట తానే దాడి చేయించుకొని డబ్బు కొరకో పేరు కొరకో ఏదో చేస్తే పోలీసులతో మాట్లాడి ఆయన అరెస్ట్ చేయమన్నారు. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. 10 సెక్షన్లు పెట్టారు నన్ను రిమాండ్ చేయడానికి. 10 సెక్షన్లు పెట్టారు. సెక్షన్స్ అన్ని కూడా మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టి మతపరమైన సెక్షన్లు ఇవన్నీ కూడా అలాంటి వాళ్ళకి తగిన శిక్ష విధించాలి. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే నా మీద అటాక్ జరిగింది. ఈ అటాక్ మేం చేశామని కొంతమంది అంటున్నారు. డ్రామాలు ఆడించింది నేనే, ఒట్టి తమాషాగా. 8 రోజులు జైల్లో ఉండటానికి కారణం ఏంటి, నన్ను రిమాండ్ చేయడానికి కారణం ఏంటంటే దాడి కాదు, దాడి చేసిన వాళ్ళు కాదు, దాడి చేయించుకున్నాం అనేది కాదు, ఏది కాదు. అసలు ఇదేంకో అబద్ధమా? టైటాన్ వేదాలు వల్లిస్తుందా? నేను చేసిన పాదయాత్రలో ఈ 11 గ్రామాల్లో, మొండిగడ్డ పంచాయతీలో, జీకే వీధి మండలంలో, పాడేరు నియోజకవర్గంలో ఈ 11 గ్రామాల్లోకి మీరు ఎవరైనా వెళ్ళి, మీడియా వాళ్ళు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఎనీవన్ యూ కెన్ గో అండ్ సర్వే, ఎంక్వైరీ చేసుకోండి. అభినయ్ దర్శన్ అనే నేను ఎక్కడైనా మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేశానా? ఓవర్ యాక్షన్ చేయడమే హార్డ్ రా, న్యాచురల్ గా ఈజీగా యాక్ట్ చేయడం చాలా ఈజీ. అది మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకుని ఒక్క సాక్ష్యాన్ని 11 గ్రామాల్లో తీసుకొచ్చినా ఉరిశిక్ష వేయటానికి కూడా నేను అంగీకరిస్తాను. మీరు నన్ను ఉరిశిక్ష కూడా తీయచ్చు 11 గ్రామాల్లో. అంటే అబద్ధం చెప్పాలని ఎంత గట్టిగా ఫిక్స్ అయ్యాడు మీరే ఆలోచించుకోండి. అభినయ్ దర్శన్ నేను గ్రామాల్లోకి వెళ్తూ వాళ్ళని భయపెట్టి, నేను క్రైస్తవుని చెప్పి క్రైస్తవుల సంఘాల్లోకి వెళ్ళి వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశానంట. వాళ్ళు నిన్ను భయపెట్టినప్పుడు వాళ్ళు నాకు భయపడకుండా డబ్బులు ఇవ్వకపోతే చర్చిల్లోకి వాళ్ళని నేను రానివ్వను అన్నట్టుగా ఇక్కడ రాశారు. 100% కరెక్ట్ అండి. క్రైస్తవ మతం నుంచి, క్రైస్తవ సమాజం నుంచి వాళ్ళని వెలివేస్తానని నేను భయపెట్టానట డబ్బులు ఇవ్వకపోతే. నువ్వు ఎంత ఎదవో నీ పెళ్ళాన్ని అడిగితే తెలుస్తుంది. క్రైస్తవ సంస్థల నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ డబ్బులు కానీ రానివ్వకుండా నేను చేస్తానని, వాళ్ళు డబ్బులు ఇస్తేనే ఇవన్నీ జరిగిస్తానని చెప్పి మతపరమైన వ్యాఖ్యలు చేసి వాళ్ళు రెచ్చగొట్టానని చెప్పి ఇది రాశారు. ఇది పచ్చి అబద్ధం, ఎక్కడ కూడా మీరు ప్రూవ్ చేయలేరు. వీటిని నమ్మకండి యువర్ ఆనర్, వీడు సామాన్యుడు కాదు, మహానటుడు. ఎవిడెన్స్ లేని ఇలాంటి గాలి మాటలు ఎన్ని రాసినా అది డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇవి చెల్లవు. యుద్ధం యెహోవాదే, నిజమే గెలుస్తుంది, అబద్ధం ఎప్పుడు ఓడిపోద్ది. ఇన్స్టాగ్రామ్ లో నిబ్బాగాన్ లెక్క ముద్దుగా రీల్ చేసినావు గానీ ఈ ఇనాం తీసుకుని ఢిల్లీకి పో. చర్చిలకి వాళ్ళని పిలిచి, క్రైస్తవుల్ని చర్చిలకు పిలిచి ఒక్కొక్క మనిషిని 5,000 రూపాయలు నాకు కట్టమని బెదిరించానన్నట్టుగా కూడా ఇక్కడ రాశారు. ఇది కూడా పచ్చాపద్దం. 5,000 నేను వసూలు చేసినట్టుగా భయపెట్టినట్టుగా మీరు నిరూపిస్తే మీరు ఉరిశిక్ష వేయండి, నేను తల ఉంచుకుంటాను. అసలు శని నీ నెత్తి మీద తాండవం చేస్తున్నాడు అనుకున్నా గానీ నువ్వే శని నెత్తి మీద తాండవం చేస్తావు నేను గ్రహించలేకపోయా. ఇతను మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేయడానికి ఒక పార్టీ పేరుతో ప్రజల్లోకి వచ్చి వాళ్ళని మతాలు మారుస్తున్నాడని చెప్పి ఇక్కడ మనకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి కేసు పేపర్స్ లో క్లియర్ గా ఉంది. బాబు చెప్పేసుకుంటున్నాడు, ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలని నిరూపించడానికి ఆధారాలతో అదే పాడేరు నియోజకవర్గం, అదే జీకే వీధి మండలంలో, అదే మొండిగడ్డ పంచాయతీలో 11 గ్రామాల ప్రజలతో నిరూపించడానికి ప్రెస్ మీట్లు పెట్టి. ఎవడరా నువ్వు? బాధ్యత కలిగిన భారతీయుడు. నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదు. ఎలా అనిపిస్తుంది? అభినయ్ దర్శన్ సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే ఇవి నిరూపించగలరో నా ముందుకు రండి, ప్రెస్ మీట్ పెడతాను నేను. మీరు నిరూపిస్తే ఉరిశిక్ష మీరు వేస్తానంటే నేను తలంచుకోనికి సిద్ధంగా ఉన్నాను. అవసరం మనకి చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన